కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఎందుకు ఫైర్ అయ్యారు? మంత్రి పదవి కోసమే విమర్శలు చేస్తున్నారా? ఆయన టార్గెట్ మార్చుకున్నారా? అసలేం ఆశించి ఇదంతా చేస్తున్నారు? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా బాంబులు పేలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లైనా అది జరగలేదని ఆయన రగిలిపోతున్నట్లు సమాచారం. అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వంపై, పార్టీపై తన అక్కసు వెళ్లగక్కుతున్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు. మరోసారి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ హస్తం పార్టీలో హాట్ టాపిక్ అయ్యాయి. కాంగ్రెస్ తో సంబంధం లేని వ్యక్తులు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారని, ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,00,000 రూల్స్ పెడుతున్నట్లు ఆరోపించారు. పేదలు ఇంకా పేదలుగా మారుతున్నారని, కొందరు నేతలు మాత్రం విచ్చలవిడిగా సంపాదిస్తున్నారని చెప్పుకొచ్చారు. తన ఓపిక నశించిందని, ఇక అవినీతిపై పోరాటం చేస్తానంటూ ప్రభుత్వంలోని నేతలపై ఫైర్ అయ్యారు. అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న ఎమ్మడి పడతాం, దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. గతంలోనూ రాజగోపాల్ రెడ్డి పలుసార్లు సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఇటీవలి రాజకీయ పరిణామాలతో ఆయన రూట్ మార్చినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి మందుల సామేల్ గెలుపు కోసం రాజగోపాల్ రెడ్డి కష్టపడ్డట్టు చెప్తున్నారు. అయితే సామేల్ ఈ మధ్య పూర్తిగా రివర్స్ అవుతూ రాజగోపాల్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. తనకు కాంగ్రెస్ టికెట్ రావడంలో రాజగోపాల్ రెడ్డికి ఎలాంటి ప్రమేయం లేదని, ఒక విధంగా కాంగ్రెస్ లో తానే సీనియర్ అంటూ సామేల్ బాంబు పేల్చారు. బీజేపీ నుంచి రాజగోపాల్ కాంగ్రెస్ లోకి రాకముందే తాను కాంగ్రెస్ లోకి వచ్చానంటూ సామేల్ చేసిన వ్యాఖ్యలు రాజగోపాల్ ను బాగా ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. సామేల్ ఈ స్థాయిలో మాట్లాడటం వెనక ఇతరుల హస్తం ఉందని రాజగోపాల్ బలంగా నమ్ముతున్నారట. అందుకే సామేల్ కు చెక్ పెట్టడంతో పాటు పార్టీ, ప్రభుత్వ పెద్దలను కూడా టార్గెట్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకే తనకు బాగా పట్టున్న తుంగతుర్తి నియోజకవర్గంపై ఫోకస్ పెంచాలని డిసైడ్ అయ్యారట. తుంగతుర్తిపై గత కొంతకాలంగా కన్నేసిన ఏపూరి సోమన్నకు అండగా నిలవాలని భావిస్తున్నారట. అందుకే ఏపూరి సోమన్న నిర్వహించిన కార్యక్రమానికి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి సోమన్నను రంగంలోకి దించనున్నట్లు పరోక్షంగా మాట్లాడారు. ఒక్క దెబ్బతో 2 పిట్టలు అన్నట్లుగా తుంగతుర్తి ఎపిసోడ్తో పెద్దలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారట. గతంలో కంటే కాస్త భిన్నంగా రాజగోపాల్ రెడ్డి డోస్ పెంచుతూ మాటల తూటాలు పేల్చడంతో ఆయన పార్టీ మార్చే ఆలోచనలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపూరి సోమన్న నిర్వహించిన కార్యక్రమంలో తన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచడంతో వాటిపై రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్ నాయకుల్ని విమర్శించలేదని, పార్టీలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. పార్టీలో, ప్రభుత్వంలో బయట నుండి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని, నిజమైన నాయకుల్ని అణిచివేస్తున్నారనే విషయాన్ని తాను గుర్తు చేశానన్నారు. సీమాంధ్ర పాలకుల, సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ, గవర్నమెంట్ కానీ నడపొద్దని, మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దనేది నా భావన. ఎక్కడ ప్రజలలో బలహీన పడుతుందన్న ఉద్దేశంతో ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్న ఎక్కడికైనా తప్పులు జరిగినా కానీ జరగొద్దని నేను మాట్లాడినా. మరోవైపు రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్ గా స్పందించారు. ఆయన వ్యాఖ్యల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని, అధిష్టానం ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నందున వెంటనే చర్యలు తీసుకోలేవని, అయితే పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక అభ్యర్థుల్ని ప్రకటించే అధికారం రాజగోపాల్ రెడ్డికి లేదని, ఆయనకు ఇబ్బందులు, సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడాలి తప్ప బహిరంగ విమర్శలు చేయకూడదని మహేష్ గౌడ్ సూచించారు.
మొత్తానికి నిన్న మొన్నటిదాకా మంత్రి పదవి కోసమే రాజగోపాల్ మాట్లాడుతున్నారని అందరూ భావించారు. ఇప్పుడు ఆయన ఇంకేదో టార్గెట్ పెట్టుకునే ఇదంతా మాట్లాడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.